జెఫ్రీ ఎప్స్టీన్ ఒక అమెరికన్ ఫైనాన్షియర్. అతను 1953 జనవరి 20న అమెరికాలో జన్మించాడు. మొదట అతను టీచర్గా పనిచేశాడు. తరువాత ఫైనాన్స్ రంగంలోకి వెళ్లి చాలా సంపాదించాడు. అతను చాలా ప్రభావశీలులైన వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉండేవాడు. రాజకీయ నాయకులు, బిజినెస్ మెన్లు, సెలబ్రిటీలు, ఇలా అతని పరిచయాలు పెద్ద స్థాయిలో ఉండేవి. కాని అతని జీవితంలో పెద్ద వివాదం ఏమిటంటే అతనిపై చిన్నపిల్లలపై లైంగిక దుర్వినియోగం ఆరోపణలు రావడం. 2000ల ప్రారంభంలోనే ఈ కేసులు బయటకు వచ్చాయి. 2008లో అతను కొన్ని ఆరోపణలను ఒప్పుకుని తక్కువ శిక్షతో బయటపడ్డాడు. ఈ తీర్పు అప్పట్లో చాలా వివాదాస్పదమైంది. 2019లో మళ్లీ అతన్ని అరెస్టు చేశారు. ఈసారి మరింత తీవ్రమైన ఆరోపణలు నమోదయ్యాయి. అతన్ని జైలులో ఉంచారు. అయితే 2019 ఆగస్టు 10 నజైలులో అతను మృతి చెందాడు. అధికారికంగా ఇది ఆత్మహత్యగా ప్రకటించారు. కాని చాలామంది దీనిపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ కేసు ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా అతనితో సంబంధాలు ఉన్న ప్రముఖులపై కూడా దృష్టి వెళ్ళింది.